జస్ట్ మనం ఏదో టెక్స్ట్ బుక్ చదివేసుకున్నాం, అండర్‌లైన్ చేసేసుకున్నాం, నోట్స్ రాసేసుకున్నాం అంటే కాదు. దాని మీద బిట్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆ బిట్‌కి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చెప్పలేం నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. లేదా లేట్ అవ్వచ్చు. ఏది మన చేతిలో లేదు. 9థ్ క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మీరు తీసుకున్నట్లయితే ప్రతి చాప్టర్‌కి కూడా దాదాపు 20-30 లెక్కలనేవి ఇవ్వడం జరుగుతుంది. కన్‌ఫ్యూజ్ అవుతాము. ఇంపార్టెంట్ ఏది. అది రాసుకోవడమే షార్ట్ నోట్స్ అనమాట. హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. చాలామంది వీడియోస్ చేయమని, ఎలా చదవాలో, అలాగే చాలా క్లాసెస్ బాగున్నాయి అవి కంటిన్యూ చేయమని మెసేజెస్ అనేవి చేస్తున్నారు. నేను బిజీగా ఉండడం వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోయానండి. సో, అందరూ నన్ను ఫస్ట్ క్షమించాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. చాలా రోజులుగా అంటే చాలా తక్కువ. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. ఎప్పుడా, ఎప్పుడా అని డిఎస్సి నోటిఫికేషను. అది వచ్చినట్టే ఉంటుంది. తీరా రావట్లేదనమాట. సో, అందరూ కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మార్చ్‌లో నోటిఫికేషన్ అంటే మార్చ్ ఎండింగ్‌కి వచ్చేసాం. కానీ ఇంకా దాని గురించి మనకి ఏ వార్త అందట్లేదు. పుకార్లే వినిపిస్తున్నాయి. ఈరోజు నోటిఫికేషన్, రేపు నోటిఫికేషన్, 27 నోటిఫికేషన్ అని. కానీ అధికారికంగా ప్రకటన అయితే ఎక్కడ మనకి కనిపించట్లేదు. సో, అది నిజమా? అబద్ధమా? ఎప్పుడు నోటిఫికేషన్ అనేది మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. ఇటువంటి అయోమయ పరిస్థితుల్లో చదవాలా? వద్దా? ఎంతవరకు చదివి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోలేకపోతున్నామండి. సో, ఇప్పుడు దానికోసం మాట్లాడడానికని ఈ వీడియో చేశాను. చాలామంది నన్ను అడుగుతున్నారు. సో, మనమైతే చాలా సార్లు విన్నాము. నవంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌కి కంప్లీట్ లేదా విద్యా సంవత్సరంలోపు కంప్లీట్ లేదా ఈ ఇయర్‌లోపు కంప్లీట్ మార్చ్‌లో నోటిఫికేషన్ అనేది. కానీ ఆ ఏ ఒక్కటి కూడా నిజం కాకపోవడంతో అందరి అభ్యర్థులు కూడా చాలా నిరుత్సాహానికైతే గురవుతున్నారు. నేను ఇదివరకే మీకు చాలా వీడియోస్‌లో చెప్పానండి. ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే మనకిది 6, 7 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన అవకాశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. మనకి ఇప్పుడు ఈ ఉన్న టైంని మనం వినియోగించుకోలేకపోయాము అని తర్వాత బాధపడితే ఉపయోగం ఏమీ ఉండదండి. సో, ఉన్న టైంలోనే మన సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేసాం. వాడు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వనండి. ఈ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మానేయండి. కానీ మనం చేయాల్సింది సిలబస్ అయితే మనకిచ్చేసాడు కదా! సిలబస్ పేపర్ అయితే మన దగ్గర ఉంది. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలో క్లియర్‌గా ఉంది. అన్నీ మెన్షన్ చేశారు. అలాగే పీఐఈలో ఎన్ఈపీ 2020 అనేది ఒక్కటే యాడ్ అయింది. మిగతాదంతా సేమ్ అలానే ఉంది. అండ్ పథకాలు ఏవైతే పాత పథకాలైతే అందులో ఇవ్వలేదు. ప్రెజెంట్ వస్తున్న పథకాలని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ అంటారా? అది ఏ ఇయర్ నుంచి అడుగుతారో తెలీదు. ఎందుకంటే 2018లో నోటిఫికేషన్ వచ్చి 2019 జనవరిలో ఎగ్జామ్ అయితే 2017లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి మనకు అడగడం జరిగింది. సో, అటువంటప్పుడు ఏమొస్తాయి అనేదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే మనకి గత 2022 నుంచి డీఎస్సీ అంటూనే ఉన్నారు కాబట్టి 2023 ఎండింగ్ నుంచి 2024 మొత్తం చదువుకొని 2025 ప్రోగ్రెస్‌గా ఉంటే బెటర్ అనమాట. అండ్ జీకే విషయానికొచ్చేసరికి ప్రతిరోజు కూడా దానికి ఎంతో కొంత టైం కేటాయించండి. ఒక 1 అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ అలాగా. ఎందుకంటే చెప్పలేం జీకే అనేది ఏమిస్తాడు అనేది చెప్పలేం. కానీ కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ టాపిక్స్ బేస్ చేసుకొని రోజుకి ఒక్కొక్క టాపిక్ అలా మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ అలాగే మ్యాథ్స్ విషయానికొచ్చేసరికి ఎలా చదవాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే మ్యాథ్స్ అనేది మీరొక క్లాస్ వైస్ కాకుండా టాపిక్ వైస్ తీసుకొని, ఆ టాపిక్‌లో ఆ చాప్టర్ నుంచి ఏ క్లాస్‌లో ఏ చాప్టర్స్ ఉన్నాయో చూసుకొని, ఆ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఒక దగ్గర నోట్స్ రాసుకొని, అండ్ వాటి మీద ఆ టాపిక్ ఏదైతే ఉందో మనకి మ్యాథ్స్‌లో అయితే 6 టాపిక్స్ ఉంటాయండి. సంఖ్యామానం, క్షేత్రగణితం, బీజగణితం, రేఖాగణితం, సాంఖ్యాక శాస్త్రం, అంకగణితం. ఇవి మనకి మ్యాథ్స్‌లో ఉండే టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్‌లో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని, దానికి ఎన్ని మార్కులు డీఎస్సీలో ఇస్తున్నారనేది ఒక అవగాహనతో ఫస్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్‌లో థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఏ ఏ చాప్టర్స్ వస్తున్నాయో ఒక దగ్గర రాసుకొని, ఆ చాప్టర్స్ అన్నీ కూడా చూసేయండి. చూసేసిన తర్వాత వాటి మీద ప్రీవియస్ డీఎస్సీలో ఏ బిట్స్ వచ్చాయి, ఏ విధంగా వచ్చాయో చూడండి. అవి చూసేసిన తర్వాత ఎక్కువగా మోడల్ పేపర్స్ అనేవి చేయండి. అప్పుడే ఆ టాపిక్ మీకు కంప్లీట్ అయినట్టు. ఇది మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే విధానం అనమాట. సరేనా? అండ్ ఇంగ్లీష్ విషయానికొచ్చేసరికి ఇంగ్లీష్‌లో కూడా సేమ్ అండి. టాపిక్ వైజ్ అండ్ క్లాస్ వైజ్. క్లాస్ వెనకున్న ఎక్సర్‌సైజెసే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. బిట్స్ వచ్చేది లెసన్ మధ్యలో ఎక్కడైనా మనకి ఇంపార్టెంట్‌గా ఉన్న దగ్గర, వెనకాల టెక్స్చుయల్ గ్రామర్ ఇవే వస్తాయి. సో, మీరు టాపిక్ వైజ్, క్లాస్ వైజ్ ప్రిపేర్ అవ్వాలనమాట. అండ్ సైన్స్, సోషల్ ఏంటంటే సైన్స్ విషయానికొచ్చేసరికి 8 మార్కులండి. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీకి సంబంధించి 4 అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ బయాలజీకి సంబంధించి 8, 9, 10థ్ బయాలజీ చదువుకోవాలి. 10థ్ బయాలజీలో అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. 8, 9థ్‌లో ఏవి కంటిన్యూగా టాపిక్స్ ఉన్నాయో అవి 10థ్‌లో కవర్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోషణ, ప్రత్యుత్పత్తి ఇటువంటివి మనకి 8థ్ క్లాస్ నుంచి వస్తూనే ఉంటాయి. సో, వాటిని మనం 10థ్ క్లాస్‌లో కవర్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి కూడా సేమ్ అండి. మనకి ఏదైతే 8థ్, 9థ్‌లో ఉందో అవే టాపిక్స్ 10థ్‌లో వస్తే అవి చక్కగా చూసుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫిజిక్స్‌లో మెయిన్ లెక్కలు ఇంపార్టెంట్ అనమాట. అండ్ 9థ్ క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మీరు తీసుకున్నట్లయితే ప్రతి చాప్టర్‌కి కూడా దాదాపు 20-30 లెక్కలనేవి ఒక్క చాప్టర్‌కి అన్ని లెక్కలుంటాయి. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఎన్ని లెక్కలుంటాయో చూసుకోండి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఆ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటేనే మీరు ఎగ్జామ్‌లో చేయగలరనమాట. ఎందుకంటే మనకి లాస్ట్ టైమ్ 2018 డీఎస్సీలో ఎక్కువగా ఫిజిక్స్‌కి సంబంధించి లెక్కలే వచ్చాయన్నమాట. సో, వాటి మీద దృష్టి పెట్టండి. అండ్ కెమిస్ట్రీ విషయానికొచ్చేసరికి పరమాణు నిర్మాణంలో లెక్కలు ఉంటాయి కదా! మోల్ సంఖ్య, అణుభారం ఇలాంటివి. వాటి నుంచి లెక్కలొచ్చాయన్నమాట గత డీఎస్సీలో. అవి సోషల్ విషయానికొచ్చేసరికి మనం చదవాల్సింది జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఈ 4 చూసుకోవాలన్నమాట. ఆ 4గింట్లో కూడా మనకి 6థ్ క్లాస్ నుంచి సోషల్‌ని ఎక్కువగా ఇయర్స్ అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంపార్టెంట్‌వి ఏంటి, అన్‌ఇంపార్టెంట్‌వి ఏంటి అని చెప్పడానికి ఏం లేదు. అన్నీ చదవాలన్నమాట సోషల్‌కి సంబంధించి. అండ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలుగు విషయానికొచ్చేసరికి మీరు 9థ్ క్లాస్ వరకు ప్రతీదీ చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ టైము డీఎస్సీలో తెలుగుకి సంబంధించి 10థ్ క్లాస్‌లో ఉపవాచకంతో సహా అంటే రామాయణం అని చెప్పి లాస్ట్‌లో మనకి 10థ్ క్లాస్‌లో ఉంటది చూడండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో. ఈ ఇయర్ మారింది కాదు. ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో. ఆ టెక్స్ట్ బుక్‌లో లాస్ట్ రామాయణం నుంచి మధ్యలోంచి కూడా మనకి బిట్స్ అనేవి వచ్చాయన్నమాట. అలాగే పాత్రల నుంచి కూడా ఎవరితో అన్నారు ఇలాంటివి ఎక్కువగా వచ్చాయి. సో, మనము జస్ట్ కవి పరిచయం చదివి వెనకాల గ్రామర్ చదివేస్తే సరిపోదండి. అన్నీ కూడా చదవాలి. లెసన్ మొత్తం మీరు ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎలా చదువుతారంటే టెక్స్ట్ బుక్ మొత్తం ఒకసారి లైన్ టు లైన్ చదవండి ఫస్ట్ టైమ్. చదివినప్పుడు ఏవి ఇంపార్టెంటో అవి అండర్‌లైన్ చేయండి. సెకండ్ టైమ్ చదివేటప్పుడు ఫాస్ట్‌గా మొత్తం చదవండి. థర్డ్ టైమ్ చదివేటప్పుడు అండర్‌లైన్ చేసినవే చదవండి. ఫోర్త్ టైమ్ చదివేటప్పుడు మీకు ఏవి గుర్తుండట్లేదు, ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారో, ఏవైనా నంబర్స్, డిజిట్స్ వచ్చేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఫార్ములాస్ వచ్చేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? లేదా సంధి సూత్రంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? దాన్ని విడదీయడంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? లేదా దాని మీద వచ్చే ఎగ్జాంపుల్స్ ఎలా విడదీయాలో తెలియట్లేదా? అలా మీరు ఏ ఏరియాల్లో మీకు డౌట్‌ఫుల్‌గా ఉందో అవి చూసుకోండి. ఫిఫ్త్ టైమ్ ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ అనేది మీరు చదివేటప్పుడే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ ముందు రివిజన్ చేసేస్తామంటే టెక్స్ట్ బుక్ మొత్తం రివిజన్ చేయలేం. అలాగే మనం నోట్స్ రాసేటప్పుడు కూడా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాం. కానీ ఎగ్జామ్ టైమ్‌లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మనము రివిజన్ చేయలేము. కాబట్టి షార్ట్ నోట్స్ అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 6థ్ క్లాస్ సోషల్ చదువుతున్నారు. చదువుతుండేటప్పుడు ఆ 6థ్ క్లాస్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఒకే ఒక్క అంటే అటువైపు పేజ్, ఇటువైపు పేజ్ ఒకే ఒక పేపర్‌లో వచ్చేలాగా షార్ట్ నోట్స్ రాసుకోవాలన్నమాట. అది ఇంతకు ముందే చేసుంటే బావుండేది. కానీ ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, ఒకవేళ మనకి ఎక్కువ టైం ఉంటే అది మీరు చేయండి. లేదంటే నోట్స్ ప్రిపరేషన్ అయితే ఈ టైంలో వద్దు. ఓకేనా? అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఏ ఏరియాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నాం, ఏవైనా ఇయర్స్ వచ్చాయా? లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చిందా? లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ప్రదేశం వచ్చిందా? అలాంటివి మాత్రమే రాసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6థ్ క్లాస్ సోషల్‌లో ఎన్ని రేఖాంశాలు, ఎన్ని అక్షాంశాలు, ఏది కర్కట రేఖ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే విషువత్తులు అలాంటివన్నమాట. దక్షిణాయనం, దక్షిణాయన శీతాకాలం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ మాత్రమే రాసుకోండి. అన్నీ రాసుకోవద్దు. ఏది ఇంపార్టెంట్ అదే షార్ట్ నోట్స్. ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతామో ఇంపార్టెంట్ ఏది. అది రాసుకోవడమే షార్ట్ నోట్స్ అనమాట. అలాంటివి రాసుకుంటే మనకి తొందరగా రివిజన్ చేసుకోవడానికి అవుద్దనమాట. అంటే ఎగ్జామ్‌కి ఒక 4 డేస్ ఉంది, ఒక 1 వీక్ ఉంది అంటే అలాంటివి బాగా చూసుకుంటే అన్నీ రివిజన్ చేశామనే సంతృప్తితో ఎగ్జామ్‌కెళ్తాం. లేదు అన్నీ చదవాలి అంటే మనం ఇక్కడ రివిజన్ మొదలుపెట్టి మళ్ళీ ఎండింగ్‌కొచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ రివిజన్ చేసేది అయ్యో! మళ్ళీ చదివితే బావుండు అనే ఫీలింగ్‌తో ఉంటాం. అది లేకుండా ఉండాలంటే మనకి షార్ట్ నోట్స్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది షార్ట్ నోట్స్ రాసుకునే విధానము. అండ్ ఇప్పటివరకు నేను నోట్స్ రాసుకోలేదు అని అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేస్తది అనే మూమెంట్‌లో అయితే రాసుకోవద్దు. ఇంక రాదు, ఇంక లేట్ అవుతది అని మనకు అనిపిస్తే అప్పుడైతే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ అండర్‌లైన్ చేసుకొని తొందరగా చదవడానికే చూడండి. ఎందుకంటే మనము అన్నీ చదవడానికే టైం పట్టేస్తది. సో, రివిజన్ చేసుకొని కనీసం ఒక టెక్స్ట్ బుక్‌ని 5, 6 సార్లు రివిజన్ చేస్తే తప్ప అది మనకి బాగా గుర్తుండదనమాట. కాబట్టి మనం రాసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాము అంటే టైం సరిపోదు. ఎందుకంటే చెప్పలేం నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. లేదా లేట్ అవ్వచ్చు. ఏది మన చేతిలో లేదు. ఇప్పుడు ఉన్న టైంని మనం యూజ్ చేసుకుంటే మంచిదనమాట. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ 7 సంవత్సరాలు వెయిట్ చేసి లేదా 4, 5 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ మనం రాయాలి అంటే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయి? అప్పటికి మన ఆరోగ్యం ఎలా ఉంటదో? అప్పటికి మనం మానసిక సామర్థ్యం ఎలా ఉంటదో? మనం గుర్తుంచుకోగలమో లేదో? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మన కుటుంబ పరిస్థితులు ఎలా మారిపోతాయో చెప్పలేం కదా! ఇప్పుడు మనకుండే టైమే మనకి చాలా తక్కువుంది. భవిష్యత్తులో ఇంతకంటే టైం లేకుండా కూడా ఉండొచ్చు కదా! అలాంటప్పుడు ఇప్పుడు టైం ఉండేటప్పుడు నోటిఫికేషన్ వస్తదా? రాదా?
ఏమవుతుందో అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏమవుతాం ఫ్రెండ్స్? హ్మ్. కాబట్టి మనం ఆలోచించాల్సింది సిలబస్ కంప్లీట్ చేశామా? ఇప్పటివరకైతే మనకి సిలబస్ లేదు. కొత్తదిస్తారా? పాతదిస్తారా? ఏది చదవాలని కన్‌ఫ్యూజన్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు సిలబస్ ఇచ్చేసారు కదా! దాని మీదే ఎగ్జామ్ పెడతారని తెలుసు కదా! ప్రిపేర్ అవ్వచ్చు కదా! నోట్స్ రాసుకోవచ్చు కదా! ఇప్పుడు ఇంకొక్క 10 రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మార్చ్‌లో అన్నారు కాబట్టి, మార్చ్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఈ మూమెంట్‌లో మళ్ళీ మీరెళ్లి ఏదో ఎందులోనో జాయిన్ అయిపోతే మళ్ళీ కష్టం కదా! సో, ఒక 10 రోజులు వెయిట్ చేయండి. ఏం జరుగుతుందో చూద్దాము. మనకైతే బయట ఊహాగానాలే గానీ పబ్లిక్‌గా ఎలాంటి అఫీషియల్‌గా ఎలాంటి న్యూస్ రాలేదు. టైమ్ టేబుల్ వేసి కూడా మీకొక వీడియో చెప్పాను ఫ్రెండ్స్. నేను ఇలా ప్రిపేర్ అవ్వడం వల్లే టెట్‌లో చాలా తక్కువ టైంలో నేను 126 తెచ్చుకున్నాను అని. సో, అదే స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఎందుకంటే అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి నాకైతే లాస్ట్ టెట్‌కి అస్సలు టైం లేదండి. మా ఇంట్లో సిట్యుయేషన్స్ అన్నీ చాలా వరస్ట్‌గా ఉండేవప్పుడు. ఎందుకంటే అదే మూమెంట్‌లో మా మామగారు ఎక్స్‌పైర్ అయిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఒక 2, 3 నెలల వరకు నాకైతే అసలు బుక్ తీయడానికి కూడా ఎందుకంటే మన ఇంట్లో ఒకటి జరిగిన తర్వాత మనకి చదువు మీద ఎలా ఇదవుతది. సో, నేను కాన్సంట్రేషన్ చేయలేకపోయినా ఆ తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను జస్ట్ ఒక 1 మంతే చదివానండి. ఆ 1 మంత్ కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యి చదవాల్సొచ్చింది. బట్ నేను ఒక్క మార్క్ పెంచుకోగలిగాననమాట. 127 వచ్చాయి. అండ్ ఏమో బాగా చదువుంటే వచ్చుండేదేమో. కానీ లాస్ట్ టైమ్ పేపర్ అయితే చాలా టఫ్‌గా ఉంది. ఎందుకంటే వాళ్ళడిగిన ప్రశ్నల విధానం చాలా మారిపోయిందనమాట. లాస్ట్ మనం జగన్ గారి గవర్నమెంట్‌లో రాసిన టెట్‌కి, ఈ టెట్‌కి చాలా వ్యత్యాసం అయితే కనిపించింది. సో, టెట్‌కి అలా ఉంటే డీఎస్సీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోనక్కర్లేదు. ఎందుకంటే 2019 జనవరిలో డీఎస్సీ అందరం రాసిన వాళ్ళమే. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పుడే 10థ్ బిట్స్ అనేవొచ్చాయి. ఇప్పుడు 10థ్ లెవెల్ వరకు చదవమన్నారు. 10థ్ లెవెల్‌లో అంటే ఎంత హార్డ్‌గా బిట్స్ ఉంటాయో మనం ఎక్స్‌పెక్ట్ చేయాలనమాట. ఎక్స్‌పెక్ట్ చేయాలంటే మనకి పాత పేపర్‌లన్నీ కూడా ఫోన్‌లో ఒకసారి చూసుకోవాలి. ఏ అంశం నుంచి ఏ విధంగా బిట్ అడిగారనేది. అప్పుడే నెక్స్ట్ బిట్ ఎలా ఉండబోతుందో మనం ఆలోచించగలము. జస్ట్ మనమేదో టెక్స్ట్ బుక్ చదివేసుకున్నాం, అండర్‌లైన్ చేసేసుకున్నాం, నోట్స్ రాసేసుకున్నాం అంటే కాదు. దాని మీద బిట్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆ బిట్‌కి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో, ఇదండి. వీడియో ఎందుకు చేశాను? ఎందుకు ఆపేశాను? ఏం చేయిస్తున్నాను? ఎలా చదవాలి? ఎందుకు చదవాలి? ఎంతవరకు చదివాం? ఇవన్నీ మాట్లాడేసుకున్నాం కదా! సో, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. బాయ్. ఆల్ ది బెస్ట్.